హాయ్ వెల్కమ్ టు జయం కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో అలసందల కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీటిని మా సైడ్ అలసందలు అంటారు, తెలంగాణలో బొబ్బర్లు అంటారు. అలసందల్ని ఒలిచి గింజల్ని తీసుకోవాలి. ఇలా ఉంటాయి గింజలు. ఇలా ఒలిచి గింజల్ని తీసుకున్న తర్వాత శుభ్రం చేసుకోవాలి నీళ్ళలో కడిగి. ఈ గింజల్ని నేను కుక్కర్లో తీసుకొని ఉడికిస్తాను. చిన్న కుక్కర్ ఉంది, ఆ చిన్న కుక్కర్లో తీసుకుంటాను. తర్వాత ఈ కూరకి ఒక క్యారెట్, ఒక బంగాళాదుంప చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఎర్రగడ్డ, టమాటా, కొత్తిమీర ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తెల్లగడ్డలు 4 పాయలు విడిపించి పెట్టుకోవాలి. ఇదిగోండి కుక్కర్లో తీసుకున్నాను. చిన్న కుక్కర్లో అలసందలన్నీ తీసుకున్నాను. వీటిలో నీళ్ళు పోసి బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్, పొటాటో పొట్టు తీసి శుభ్రంగా నీళ్ళలో కడిగి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డ, టమాటా, కొత్తిమీర, తెల్లగడ్డ ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఒక పొడవాటి గిన్నెలో ఫస్ట్ క్యారెట్, ఉల్లగడ్డ అంటే పొటాటో, టమోటా, ఎర్రగడ్డ అన్నీ వేస్తున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత ఈ గిన్నెను కుక్కర్ మధ్యలో అలసందల మధ్యలో పెట్టి దానికి తగినట్టుగా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి స్టవ్ పైన. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేయాలి. కుక్కర్ పెడుతున్నాను నీళ్లు పోసి. తగినన్ని నీళ్ళు పోసుకోవాలి, ఎక్కువైనా ఏం పర్వాలేదు. ఆ కూరగాయలన్నీ మునిగే వరకు నీళ్ళు పోసుకోండి, కొన్ని ఎక్కువైనా ఏం పర్వాలేదు. 4 విజిల్స్ వస్తే చాలు, కూరగాయలన్నీ బాగా ఉడికిపోతాయి. కుక్కర్ మూత పెట్టేశాను. తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు మిక్సీ జార్లో ఎర్రగడ్డ, టమోటా, కొత్తిమీర, తెల్లగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మిక్సీ ఆడించాలి, పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ చేసుకున్న తర్వాత కుక్కర్ తీసి అలసందలు ఉడికినాయి చూడండి. ఉడికిన అలసందలు కూడా ఆ మిక్సీ జార్లోనే ఎర్రగడ్డ, టమోటా పేస్ట్ చేసిన జార్లోనే వేసి ఇంకా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే నీళ్ళు వేసుకోవచ్చు. చూడండి అలసందలు మిక్సీలో వేస్తున్నాను. మిక్సీలో వేసిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ అలసందలు కూడా వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేస్తున్నాను. నేను మిక్సీ రన్ చేస్తున్నాను. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో చింతపండు రసము, ఉప్పు, బెల్లం కొద్దిగా వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఆ గిన్నెలో ఈ పేస్ట్ వేసాలి. కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలిపి గిన్నెలో ఉండే మిక్స్ అంతా మిక్స్ చేసిన తర్వాత మనం మిక్సర్లో పేస్ట్ చేసిన పేస్ట్ కూడా వేసి బాగా కలిపి తగినన్ని నీళ్ళు పోసి ఇంకా బాగా కలపాలి. తర్వాత మనం ఉడికించిన క్యారెట్, పొటాటో, ఎర్రగడ్డ, టమోటా ముక్కలన్నీ వేసి బాగా కలపాలి. అలసందలు కూడా వేసి బాగా కలపాలి. అవసరమైతే మీకు ఎన్ని కావాలో అన్ని నీళ్ళు పోసుకోండి. అంతా కలిపిన తర్వాత ఈ టెక్స్చర్లో ఉంటుంది కర్రీ. చూడండి ఇలా ఉంటుంది. తర్వాత దీనికి మనం పోపు పెట్టాలి. స్టవ్ పైన బాండ్లీ పెట్టి 2 చెంచాల నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత గిన్నె మనం తయారు చేసుకున్న కూరలో వేసి కలిపేయాలి. చివరిగా కొత్తిమీర వేయాలి. తర్వాత స్టవ్ పైన పెట్టి ఉడికించుకుంటే మన కూర రెడీ అయిపోతుంది. అలసందల కూర చూడండి ఇలా ఉంటుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసి దించేయడమే.